వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము శ్రీ సాయి సచ్చరిత్రం 43, 44 అంటే 2 అధ్యాయాలు కలిపి ఉన్నాయమ్మా. అందుకని ఈ 2 అధ్యాయాలు చెప్పుకుందాం నాడు. అయితే 42వ అధ్యాయ పరంగా మనం బాబా మహాసమాధి చెందుట అనే అంశం రీత్యా ముందుగానే వారు ఎలా సూచించారు, తాను సమాధి ఫలానా రోజు చెందబోతున్నానని ఎలా సూచించారు, విజయదశమి నాడు ప్రజలంతా సీమోల్లంఘనం చేసి వస్తూ ఉంటే ఎంతో కోపోద్రిక్తులయ్యి ఇప్పుడు నన్ను చూసి చెప్పండి అని నగ్నంగా ధుని ముందు నిలబడి ఇప్పుడు చెప్పండి రా, హిందువునా ముస్లింనా నేను అంటే ఆయన ఎంత వేదన పడుంటారా నిజంగా ఆ ప్రజల యొక్క వైఖరికి అనేది మనం చాలా సూక్ష్మంగా పరిశీలన చేసి అర్థం చేసుకోవచ్చమ్మా. అదే భగవంతుడిని కూడా మహనీయుల్ని కూడా అమ్మో మనుష్య జాతి అమ్మా అది అంటే మనమే ఎవరో కాదు. అది ఎంత విసిగిస్తాము, ఎంత వేధిస్తాము, ఎంత బాధిస్తాము. ఈ లౌకికుల మధ్య వచ్చి వాళ్ళు పాపం మనతో ఎన్ని అగచాట్లు పడుతూ ఉంటారు. వాళ్ళకి సైతం ఉపకారం చేయడానికి వచ్చి కూడా అనన్ని అగచాట్లు పడుతూ ఉండి కొన్ని అంశాలు అంత కదిపివేశాయి కదా వాళ్ళని కూడా అని ఈ ఘట్టాలు చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది కదా. అంతేకాక ఏమన్నారు, నూనె వర్తకులు ఇతర వర్తకులు అందరూ కూడా ఎంతో బాధ పెట్టారు. నేనిహ ఈ చోటు విడిచి వెళ్ళిపోతున్నాను అని దాసగణ మహారాజ్ వారికి చెప్పటం. ఇలా ఇంతకీ అట్లాగే ఎవరికి రామచంద్ర పాటీల్కి కదా, రామచంద్ర పాటీల్కి ముందుగానే తెలియచెప్పటం. తాత్యా కాదు, తాత్యా బాగానే ఉంటాడు అని చెప్పి పరోక్షంగా తన గురించే సూచన చేయటం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అట్లాగే లక్ష్మీబాయి షిండేకు 9 నాణేలు ఏమంటారు, నాణాలు అంటారా, నవవిధ భక్తి మార్గాలను సూచిస్తూ బహూకరించినటువంటి వైనం కూడా మనం చెప్పుకున్నాం. అయితే నేటి అంశం రీత్యా సమాధి చెందినటువంటి ఘట్టాలనే మరికొంచెం విపులంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. 43 మరియు 44 అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగము చేసిన కథనే వర్ణించునవి కనుక వాటినొక చోట చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహం. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగా ఉన్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణాచారం. ఏలయనా ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్ విషయములందు లీనమునర్చినచో అతడు పరమును సహజముగాను సులభముగాను పొందును. పరీక్షిన్ మహారాజు బ్రాహ్మణ ఋషిబాలును చే శపింపబడి 1 రోజులలో చనిపోవుటకు సిద్ధముగా ఉన్నప్పుడు గొప్ప యోగి అగు సుకుడు భాగవత పురాణమును ఆ 1 రోజులలో బోధించెను. ఈ అభ్యాసము ఇప్పటికి అలవాటులో ఉన్నది.
చనిపోవుటకు సిద్ధముగా ఉన్న వారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కానీ బాబా భగవంతుని అవతారమగుటచే వారి కట్టిది అవసరము లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శముగా ఉండుటకు ఈ అలవాటును పాటించిరి. అది ఆయన అన్నీ కూడా అటు గురు శిష్య సంబంధం రీత్యా కూడా తాను శిష్యుడే అన్నట్లుగా వర్తించటం, ఇదంతా కూడా మానవాళికి పరోక్ష ప్రబోధంగా అలా వర్తించారు అని మనం చెప్పుకున్నాం. అట్లాగే ఇప్పుడు అప్పుడు అంత్యదశలో ఉన్నప్పుడు కూడా ఆ రీతిగా పారాయణ గ్రంథం అంటే దేహత్యాగం చేసేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు మనస్సు పూర్తిగా భగవంతుని యందు లయం కావడానికి అన్నట్లుగా ఆ యొక్క పురాణ గ్రంథాలని చక్కగా పారాయణం మరొకరితో, అంటే వారు చేసుకునే శక్తి ఉంటే వారు పారాయణం చేసుకుంటారు, లేదనంటే ఇతరులు వినిపించటం అనేది అది ఒక ఆచారంగా మన భారతీయ సంప్రదాయంలో అది కూడా ఒక భాగం అన్నట్లుగా వస్తూ ఉండటం కాబట్టి ఇతరులకు ఆదర్శంగా ఉండుటకు ఆ సద్గురువు కూడా ఆ అలవాటును పాటించారట. ఎలా పాటించారు? ఇది విను. త్వరలోనే దేహత్యాగం చేయనున్నామని తెలియగానే వారు వజేయను అతని పిలిచి రామ విజయమను గ్రంథమును పారాయణ చేయుమనిరి. చూసారా, మనం చేసుకున్నాం కదా రామ విజయ గ్రంథం పారాయణ, ఎంత అద్భుతంగా ఉందో కదా. మన ఛానల్లో చక్కగా ఉన్నాయమ్మా ఆడియోలు. ఎప్పుడైనా అవకాశం ఉన్నవారు చక్కగా వింటే అసలు చాలా అద్భుతంగా ఉంది ఆ గ్రంథం. అతడు వారములో గ్రంథమును ఒకసారి పఠించెను, అంటే సప్తాహం చేశాడుట. తర్వాత తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపించగా అతను రాత్రింబవళ్ళు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణం పూర్తి చేశాను. ఈ విధముగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయాను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా ఉండి ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణమునకై ఎదురు చూచుచుండిరి. 2-3 దినముల ముందు నుండి బాబా గ్రామం బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యముతో ఉండి అందరినీ ధైర్యముగా ఉండుడని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయేదరో ఎవరికి ఏమీ తెలియనీయలేదు. ప్రతి దినము కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాన్ బూటీయు వారితో కలిసి మసీదులో భోజనం చేయుచుండెడివారు. ఆనాడు 1918 అక్టోబర్ 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి బసలకు పోయి భోజనం చేయుమనిరి. అయినను కొంతమంది అనగా లక్ష్మీబాయి షిందే, భాగోజీ షిందే, బయాజీ, లక్ష్మణ్, బాలాషింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చొని ఉండెను. లక్ష్మీబాయి షిందేకు 9 రూపాయలను దానము చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలం బాగలేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకొని పోయిన అచ్చట బాగుగా ఉండుననియు చెప్పెను. ఈ తుది పలుకులాడుచు బాబా బయాజీ తాత్యా కోతేపై ఒరిగి ప్రాణములు విడిచెను. సాయిరాం. భాగోజీ దీనిని కనిపెట్టెను. దిగువ కూర్చునియున్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతను బెగ్గరగా ఓ దేవా అని అరిచెను. అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా హా అనెను. బాబా తమ భౌతిక శరీరమును విడిచిపెట్టెనని తేలిపోయినది. సద్గురవే నమః. బాబా సమాధి చెందినను సంగతి
షిరిడీ గ్రామములో కార్చిచ్చువలే వ్యాపించెను. ప్రజలందరూ, స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి అడ్వసాగిరి. కొందరు బెగ్గరగా ఏడ్చిరి, కొందరు వీధులలో ఏడ్చుచుండిరి, కొందరు తెలివి తప్పిపడిరి. అందరి కండ్ల నుంచి నీళ్లు కాలువల వలె పారుచుండెను. అందరును విచారగ్రస్తులైరి. అంతటి అనుబంధం ఆయన పంచాడు. వాళ్ళందరితో అంత అనుబంధం పెనవేసుకుపోయింది కదా. అందుకని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు పాపం. పరోక్షంగా ఉండి మనమే ఇంతగా ఆయనకి కనెక్ట్ అయిపోయి ఉండి ఈ ఘట్టాలు చదువుతూ ఉంటేనే మనం ఇంత బాధపడుతూ ఉంటే, వారితో ప్రత్యక్ష అనుబంధం కలిగినటువంటి ఆ షిరిడీ గ్రామస్తులు ఎంత తల్లడిల్లిపోయి ఉంటారు ఆ రోజున అనేది మనం అర్థం చేసుకోవచ్చు కదూ. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున మొదలుడిరి. మునుముందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పిరి అని ఒకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవరును సందేహింపనక్కరలేదు. ఏలయన కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమే వనర్చెను. సుందర శరీరముతో, ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున 8 ఏండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూభారమును తగ్గించెను. ఈ అవతారమున భక్తులను ధరించుటకై వచ్చిరి. అది అంటే కృష్ణుడి అవతారమే అన్నట్లుగా చెప్తున్నారు. కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడలు అగమ్య గోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధం ఈ యొక్క జన్మతోడిదే కాదు, అది గడిచిన 72 జన్మల సంబంధం. ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఆ మహారాజు ఎచటికో పర్యటనకై పోయినట్లనిపించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢ విశ్వాసం భక్తులకు కలదు. సాయిరాం. బాబా శరీరమును ఎట్లు సమాధి చేయవలెనను విషయం గొప్ప సమస్య ఆయను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరి కట్టవలెననిరి. కుషాల్ చంద్, అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయమునే వెలిబుచ్చిరి. కానీ రామచంద్ర పాటీలను గ్రామమునసబు గ్రామములోని వారందరితో నిశ్చితమైన దృఢ కంఠస్వరముతో, మీ ఆలోచన మాకు సమ్మతము కాదు, బాబా శరీరం రాతివాడాలో పెట్టవలసిందే అనెను. అందుచే గ్రామస్థులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదం 36 గంటలు జరిపిరి. బుధవారం ఉదయము గ్రామములోని జ్యోతిష్కుడును శ్యామాకు మేనమామగు లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నములో కాన్పించి చెయ్యి పట్టిలాగి ఇట్లనెను, త్వరగా లెమ్ము, బాపు సాహెబ్ నేను మరణించితిననుకుంటున్నాడు, అందుచే అతడు రాడు. నీవు పూజ చేసి కాకడ హారతిని ఇమ్ము. లక్ష్మణ్ మామ సనాతనాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయం బాబాను పూజించిన పిమ్మటనే తక్కిన దేవతలను పూజించుచుండెడివాడు. అతనికి బాబా యందు పరిపూర్ణ భక్తి విశ్వాసములుండెను. ఆ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యముల పళ్ళెమును చేతధరించి మౌల్వీలు ఆటంకపరచుచున్నను పూజను హారతిని చేసిపోయెను. సాయిరాం. మిట్ట మధ్యాహ్నం బాపు సాహెబ్ జోగ్ పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని చేసెను. సాయిరాం. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచుటకు నిశ్చయించి అచటి మధ్య భాగమును త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారం సాయంకాలం రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయం అమీర్ భాయి బొంబాయి నుండి వచ్చెను. కోపర్గాన్ నుండి మామలతదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో ఉన్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలెనని పట్టుబట్టిరి. కనుక మామలతదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలెననుకొనెను.
వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సాయిరా జిల్లా కలెక్టర్తో సంప్రదించవలెనని అతడనెను. కనుక కాకా సాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరేపణ వలన రెండవ పార్టీ యొక్క మనస్సు మారెను. అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారం సాయంకాలం బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసుకొని పోయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి. యథార్థముగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయమాయను, అది ఒక పూజా మందిరమాయను. అనేక మంది భక్తుల చటికి పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ భాటే ఉపాసనీ బాబా నెరవేర్చిరి. ఉపాసనీ బాబా బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఉపాసనీ బాబా గురించి మనం సాయి లీలామృతంలో విపులంగా చెప్పుకున్నాం కదా అమ్మా. అది ఈ సందర్భంలో ఒక విషయము గమనించవలెను. ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారం బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు. అవయవములన్నీయు సాగుచుండెను. వారి కఫని చింపకుండా సులభముగా తీయగలిగిరి. సాయిరాం. ఆయన మనిషి అయితే కదా, ఆయన పరమాత్ముడు. అది మామూలు మనుషులకైతే ఆ బిగిసిపోవటాలు అవన్నీను. భగవంతుడికే ఉందమ్మా. తదుపరి అంశం ఇటుకరాయి విరుగుట. బాబా భౌతిక శరీరమును విడిచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునం అయ్యను. మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చెయ్యి వేసి ఆనుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్థులగుచుండిరి. అనేక సంవత్సరములిట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకొనియుండగా అది చేతి నుండి జారి క్రిందపడి 2 ముక్కలైపోయెను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిక్కిలి చింతించి ఇట్లని ఏడ్చిరి. సాయిరాం. ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలననే నేను ఆత్మానుసంధానం చేయుచుండెడివాడను. నా జీవితమునందు నాకు ఎంత ప్రేమయో దాని యందు నాకు అంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును, బాబా నిర్జీవియగు ఇటుక కోసం ఇంత విచారపడనేలా? అందులకు హేమాడ్ పంత్ ఇట్లు సమాధానమిచ్చెను. యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయము చేయుటకై అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మసలుచున్నప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై ఉండి వారి కర్తవ్య విధులను ఎరుంగుదురు అని. తదుపరి అంశం 72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వం అనగా 1886వ సంవత్సరంలో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. మార్గశిర పౌర్ణమి అంటే దత్త జయంతి అన్నమాట. డిసెంబర్లో వస్తుంది చూడు పౌర్ణమి, అది దత్త జయంతి. దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకొని పోయి సమాధిలో ఉండవలననుకొని భక్త మహల్సాపతితో ఇట్లనిరి, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడు. నేను తిరిగి వచ్చినట్లయినా సరే, లేని ఎడల నా శరీరమును ఎదురుగా ఉన్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను.
వారి ఊపిరి నిలిచిపోయెను, వారి నాడి కూడా అడకుండెను, శరీరములో నుండి ప్రాణం పోయినట్లుండెను. ఊరి వారందరూ అచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కాని మహల్సాపతి అడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరమునుంచుకొని 3 రోజులు అట్లే కాపాడుచూ కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరములో ప్రాణమున్నట్లు కనిపించెను. ఊపిరి ఆడనారంభించెను. కడుపు కదిలెను. కండ్లు తెరచెను. కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచి కూర్చొనెను. దీనిని బట్టి చదువరులు ఆలోచించవలసిన విషయం ఏమిటనినా, బాబా 3 మూరల శరీరమా, లేక లోపల ఉన్న ఆత్మయ? పంచభూతాత్మకమగు శరీరం నాశనమగును. శరీరం అశాశ్వతము గాని లోనున్న ఆత్మ పరమ సత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము. అది ఏ పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందుంచుకున్నది, పరిపాలించున్నది. అది ఏ సాయి. అది ఏ ఈ జగత్తునందు గల వస్తువులన్నిటి యందు వ్యాపించి ఉన్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరం వహించెను. అది ఒక సంకల్పం లోకంలో నెరవేర్చాలి అంటే ఏం చేయాలి మరి? ఒక దేహాన్ని ధరించాలి ఆ పరమాత్మ. అట్లా ధరించినటువంటి దేహం అది. ఇంకా దానికి జన్మ మరణాలు ఏమిటి? ఆయన అన్నిటికీ అతీతుడు, పరమాత్మ స్వరూపుడు అన్నట్లుగా. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. తన యొక్క అవతార కార్యం ఎంతో జయప్రదమైంది కాబట్టే ఆయన విజయదశమి పర్వడి రోజున సిద్ధి చెందారు కదా అమ్మా. బాగా లోతుగా సూక్ష్మంగా ఆలోచించండి అందరూ కూడా. తన అవతార కార్యం అంత విజయోత్సవంలాగా ఈ యొక్క పుడమిపై యుగ యుగాల వరకు కూడా శాశ్వతమైనటువంటి స్థానం కలిగించినటువంటి అవతారం అది. మానవాళిని ఉద్ధరించినటువంటి అవతారం అది. పునీతులను చేసినటువంటి అవతారం అది. కాబట్టే ఆ అవతార కార్యం జయప్రదంగా నెరవేరింది కాబట్టే విజయదశమి నాడు శరీరాన్ని విడిచిపెట్టారు అన్నట్లుగా. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. విజయదశమి నాటికి తన ఆ సద్గురువు యొక్క సమాధికి మనం ఎట్లా అనుసంధానం చేసి చెప్పుకున్నామమ్మా, అది గ్రంథంలో లేదు. సరేనా? సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వం గాణగాపురములో వెలిసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నృసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనాచేతనములందు కూడా ఉండి వానిని నియమించువారును పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికిని సర్వస్య శరణాగతి చేసిన వారికిని మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికిని అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతం బాబా రూపము చూడ వీలు లేనప్పటికీ మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవితమెత్తు పటము మసీదులో ఉన్నది. సాయిరాం. దీనిని శ్యామరావు జయకరను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసి ఉన్నాడు. భావుకుడగు భక్తుడు అయిన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికి నీ బాబాను భౌతిక శరీరముతో చూచినంత తృప్తిని కలగచేయును. బాబాకు ప్రస్తుతం భౌతిక శరీరం లేనప్పటికీ వారు అక్కడనే కాక ప్రతి చోటున నివసించుచు పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వలె కనిపించినను నిజముగా వారే దైవం. సాయిరామ్. పూర్వము వలె మేలు చేయటం కాదు, అసలు ఈ భౌతిక దేహం చాలించిన తరువాత ఇంతకు మించినటువంటి బాధ్యత నాకు ఉన్నది, దీనజనోద్ధరణకు, మానవుల్ని ఉద్ధరించడానికి అని చెప్పి కూడా చెప్పిన సందర్భాలు మనం చెప్పుకున్నాం కదా. అది తదుపరి అంశం బాపు సాహెబ్ జోగ్ సన్యాసం.
జోగ్ సన్యాసం పుచ్చుకొనిన కథతో హేమాడ్పంతు ఈ అధ్యాయమును ముగించుచున్నారు. సఖారాం హరి ఉరఫ్ బాపు సాహెబ్ జోగ్ పుణే నివాసియగు సుప్రసిద్ధ వార్కరి విష్ణుభవ జోగ్ గారికి చిన్నాయన. 1909 సంవత్సరం సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తర్వాత, అంటే పీడబ్ల్యూడి సూపర్వైజర్గా ఆయన ఉద్యోగం విరమించిన తర్వాత భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానం లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవ ఎందే కాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపూసాహెబ్ జోగ్ మసీదులోనూ చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను. అదీనుగాక ప్రతిరోజు సాఠేవాడాలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగు బాబాతో, నేను ఇన్నాళ్ళు నీ సేవ చేసి తిని కదా, నా మనస్సు ఇంకనూ శాంతము కాలేదు. యోగులతో సహవాసం చేసినను నేను బాగు కాకుండుటకు కారణమేమిటి? నన్ను ఎప్పుడు కటాక్షించదవు బాబా అనెను. ఆ ప్రార్థన విని బాబా, కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితం నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకొని మోహమును రుచిని జయించెదవో, ఆటంకములన్నిటినీ కడచెదవో, హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకొనదవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యెదవు అనిరి. కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమాయెను. ఏలయనా అతని భార్య మరణించెను. అతనికి ఇంకొక అభిమానమేదియూ లేకుండుటచే అతడు స్వేచ్ఛాపరుండై సన్యాసమును స్వీకరించి తన జీవిత పరమావధిని పొందెను. తదుపరి అంశం అమృతతుల్యమగు బాబా పలుకులు. దయాదాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసారులు మసీదులో ఈ దిగువ మధురవాక్యములు పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వారికి శూన్యం. నా కథలు తప్ప మరి ఏమియు వారు చెప్పరు. సదా నన్నే ధ్యానము చేయును, నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణం తీర్చుకొనదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో ఉందురో, ఎవరైతే నాకు అర్పించనిదే ఏహీ తినరో, అట్టివారిపై నేను ఆధారపడి ఉందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమాత్రమైన లేకుండా నీ హృదయములో ఉన్న నన్ను సర్వస్య శరణాగతి వేడవలెను అని. సద్గురవే నమః. నేను అనగా ఎవరు? నేను అనగా ఎవ్వరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారు ఇట్లనిరి, నన్ను వెదుకుటకు నీవు దూరము గాని మరెచ్చటికి గాని పోనక్కరలేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే గాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వ వ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యం పొందెదవు అని. చైతన్య స్వరూపమే భగవంతుడు అని చెప్పనుకుంటాను చూడండి. అట్లా హేమాడ్పంతు చదువరులకు ప్రేమతో నమస్కరించి వేడునది ఏమనగా, వారు వినయ విధేయతలతో దైవమును, యోగులను, భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసారులు ఎవరైతే ఇతరులను నిందించుచుందురో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధలను అనుభవించెదరో ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు అని చెప్పిరి గదా.
బాబా సర్వ వస్తుజీవ సముదాయములో ఐక్యమై ఉన్నారు. భక్తులకు నలుప్రక్కల నుంచి నిలిచి సహాయపడదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేహీ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతం వారి పెదవుల నుండి స్రవించుచుండెను. హేమాడ్ పంత్ ఇట్లు ముగించుచున్నారు: ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో, ఉభయులను సాయితో ఐక్యమగుదురు. శ్రీమాత్రే నమః. సద్గురవే నమః. సద్గురవే నమః. సద్గురవే నమః. ఇది శ్రీ సాయి సచ్చరిత్రం 43-44 అధ్యాయములు సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శుభం భవతు.